నమస్కారం అండి. నా పేరు ఆర్సి కవిత. నేను 3 years బ్యాక్ నేను ట్రీట్మెంట్కి వచ్చాను. తన డాక్టర్ సుధీర్ గారు కార్ఖానాలో ఉండేవారు, నేను అక్కడ ఉండేదాన్ని. సో నాకు షోల్డర్ పెయిన్ వచ్చింది. నాకు అసలు చేయి కూడా లేపడానికి రాకపోయేది. చాలా ఇబ్బంది పడాను. మా వారు డాక్టర్స్ దగ్గరకు తీసుకెళ్లారు, ఏం కాలేదు. డాక్టర్ దగ్గరకు వచ్చాను, తను ట్రీట్మెంట్ చేశారు. ఒక 2 months తీసుకున్నాను, కంప్లీట్ తగ్గింది నాకు. ఇంకా దాని తర్వాత సడన్గా నాకు ఇక్కడ ఈ బోన్ ఇదైంది నాకు కొంచెము. సో ఇక్కడ మాడిపల్లిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి. తను ఏమేమో చెప్పారు, నాకు నచ్చలేదు. సో మా హస్బెండ్ కుక్కట్పల్లిలో ఒక డాక్టర్ని తీసుకెళ్లారు. తన ఒక 2-3 days ట్రీట్మెంట్ చేశారు. ఆయన నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ కాలేదు. సో మా హస్బెండ్ చెప్పాను, నేను ఎప్పుడైతే డాక్టర్ సుధీర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నానో నేను అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్పాను. సో వారు డాక్టర్ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు అనమాట. మాకు తెలీదు. అయితే మెడికల్ షాప్లో ఒక అతను ఉండేవారు, తనని అడిగితే డాక్టర్ అడ్రస్ ఇచ్చారనమాట. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇంకా ఇక్కడ మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే నాకు చాలా ఒక నమ్మకం అనేది నాకు తగ్గుతుంది అని. ఎందుకంటే నాకు షోల్డర్ పెయిన్ కంప్లీట్ తగ్గింది. ఇలా వెనుకకు తిప్పడానికి రాకపోయేది నాకు, అలాంటిది కంప్లీట్ తగ్గిపోయింది. సో అందుకని ఇప్పుడు మళ్ళీ ఈ ట్రీట్మెంట్ కానీ ఇక్కడికి వచ్చాను. 19 days ఏమో అవుతుంది, మేబీ 18 days అవుతుంది. ఇప్పుడు రిలీఫ్ ఉంది. ఇంకా ఎన్నో మెడిసిన్స్ తీసుకున్నాను. సో దానివల్ల నాకేం తగ్గలేదు. సో నా డాక్టర్ సుధీర్ దగ్గరికి వచ్చాను. తన ఇక్కడ నాకు ఈ బోన్ అనేది చాలా ఇదిగా ఉండేది, ఇంకా ఇదంతా వాపికిపోయింది నాకు. సో ఎలాంటి మెడిసిన్స్ లేకుండా నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకా ఈ ఫింగర్స్ కూడా చాలా పెయిన్ ఉండేది, ఇదంతా బ్లాక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు అదంతా ఏం లేదు, తగ్గింది నాకు కంప్లీట్గా. ఈ బోన్ కూడా మొత్తానికి ఇదైపోయింది నాకు. ఇప్పుడు ఎలాంటి పెయిన్ లేదు నాకు. వితౌట్ మెడిసిన్స్ ట్రీట్మెంట్ చాలా బాగా చేస్తున్నారు డాక్టర్. కవిత గారు ఆ కార్ఖానా బ్రాంచ్లో దానికి ఫ్రోజన్ షోల్డర్కి అసలు యాంగిల్ కొంచెం కూడా లేకుండా మా వేరియస్ మెడికేషన్స్ అయింది, ఫిజియోథెరపీ అయిన తర్వాత యాక్యుపంక్చర్ గురించి తెలుసుకొని మా క్లినిక్ అప్రోచ్ ఉండే. ఇప్పుడు ఒక 2 courses 20 sittings తీసుకున్నారు. మ్యాక్సిమంగా బెనిఫిట్ వచ్చింది, తనకి కంప్లీట్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ వచ్చినాయి. అని ఇప్పటివరకు 3 years అయిపోయింది. అది 3 years వరకు కూడా ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు తనకి. ఇప్పుడు తర్వాత తనకి ఇక్కడ ఈ రైట్ హ్యాండ్లో ఇక్కడ రిస్ట్ దగ్గర బోనీ గ్రోత్ ఒకటి వచ్చింది, గ్యాంగ్లియన్ ఫార్మేషన్ లాగా వచ్చి చాలా పెద్దగా ఉండింది. అది వచ్చినప్పుడు దాని చుట్టుపక్కల కంప్లీట్గా టైట్గా ఉండింది తనకి. అక్కడ నర్వ్ కంప్రెషన్ వల్ల ఇదంతా బ్లాకిష్ అయిపోయి 2 fingers కంప్లీట్గా పని చేయలేని స్థితికి వచ్చింది. కంప్లీట్ మూమెంట్ కూడా లేకుండా సివియర్ పెయిన్ ఉండేది తనకి. ఆ పెయిన్ పై వరకు రేడియేట్ అయ్యేది. వచ్చి ఒక కోర్సు కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు కంప్లీట్గా ఆ స్వెల్లింగ్ అనేది వానిష్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు అక్కడ స్వెల్లింగ్ కానీ హార్డ్నెస్ కానీ ఆ గ్యాంగ్లియన్ కానీ మనకి ఇక్కడ కనిపించదు. ఫీల్ చేస్తే కూడా అదర్వైజ్ ఇట్లా పాల్పేట్ చేస్తే చాలా పైకి ఉండింది. అది పైకి ఉండి ఇంతలాగా ఉండే కంప్లీట్గా నర్వ్ని కంప్రెస్ చేసే స్టేజ్లో తనకి ఇక్కడికి వచ్చినారు. ఇప్పుడు అది కంప్లీట్గా డిసపియర్ అయింది. తర్వాత ఈ నర్వ్ అంతా ఫ్రీ అయింది. ఇప్పుడు మూమెంట్స్ ఫ్రీ అయినాయి. కొంచెం డిస్కలరేషన్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు తనకి సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా ఉంది, ఎప్పటి నుంచి కూడా ఉంది షోల్డర్ అప్పుడు. సో దాంతోపాటు కొన్ని పాయింట్స్ తీసుకునేది. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇది కంప్లీట్గా రిలీఫ్ అయింది. రిస్ట్ బాగా ఫ్రీ అయింది. ఫ్రీ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్, నేను కొన్ని పాయింట్స్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఇంకా అనిపిస్తుంది నాకు, ఇక్కడ స్టిఫ్నెస్ ఉంది. సో ఆ స్టిఫ్నెస్ తగ్గడానికి అండ్ ఇక్కడ కొన్ని లోకల్ పాయింట్స్ తీసుకుంటున్నాం. మ్యాక్సిమం బెనిఫిట్ అయింది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి యాక్యుపంక్చర్లో చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తాయండి. మనం ఎక్స్పెక్ట్ చేయలేము అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనం వచ్చిన దగ్గర నుంచి పోయింది అంటాం. ఎట్లా పోయింది, ఎక్కడ పోయింది అంటే వితౌట్ ఎనీ ఆపరేషన్ కంప్లీట్గా అది డిజాల్వ్ అయిపోయింది బాడీలో. సో ఏదైనా ఇట్లాంటి వండర్స్ మనం చూస్తూ ఉంటాం. అండ్ అది పోయిన తర్వాత తనకి నర్వ్ కంప్లీట్గా ఫ్రీ అయింది. ఇప్పుడు రేంజ్ ఆఫ్ మూమెంట్స్ వచ్చినాయి. పెయిన్ కంప్లీట్గా పోయింది. అదర్వైజ్ ఆ నర్వ్ వల్ల కంప్రెషన్ వల్ల తనకి సర్క్యులేషన్ కూడా హిండర్ అయ్యి బ్లాకిష్ అయిపోయింది. సివియర్ పెయిన్ ఉండేది తనకి. రూట్ కాజ్ ట్రీట్ అవుతుంది. అది ఎందుకు అక్యుములేట్ అయిందో దాన్ని మనం కరెక్ట్ చేయగలుగుతాం. సో మనం మెరిడియన్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో, ఎనర్జీని అక్కడైతే టెస్టింగ్ చేస్తామో, ఇట్ సెల్ఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ కంప్లీట్గా హీల్ అయింది ఇప్పుడు తనకి.
అట్లా ఎన్నో కేసెస్ చేసినాం మనం. ఎక్కడైనా నాడ్యూల్స్ ఫామ్ అయినా కానీ, ఎక్కడైనా గ్యాంగ్లియాన్స్ ఫామ్ అయినా కానీ, దాని వల్ల కంప్రెషన్ అవుతున్నా కానీ అవన్నీ చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది యాక్యుపంక్చర్.